తాను అగ్ని పర్వతంలా ఉన్నానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశమైంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ నేపథ్యంలో శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. మండలిలో బీఆర్ఎస్ పక్ష నేతగా మధుసూదనాచారిని నియమించారు. ఇకపోతే రాజకీయ కక్షతోనే తన కుమార్తెని జైల్లో పెట్టారని ఆరోపించారు కేసీఆర్. సొంత బిడ్డ జైల్లో ఉంటే కన్న తండ్రిగా బాధ ఉండదా అంటూ ప్రశ్నించారు. క్లిష్ట పరిస్థితులు ఏమీ లేవని, ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితుల్లో తెలంగాణని సాధించామని స్పష్టం చేశారు. 4 ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదా అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యే బాగా ఎదుగుతారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టు సాధించలేకపోయిందని, పాలనపై దృష్టి పెట్టకుండా అబాసుపాలు చేసే పనిలోనే ఉన్నారని విమర్శించారు. శాంతి భద్రతలు ఎందుకు అదుపు తప్పుతున్నాయని నిలదీశారు. ఎక్కడో ఉన్న వారిని నేతలు చేస్తే పదవులు వచ్చాక పార్టీని వీడుతున్నారని, పార్టీ వదిలి వెళ్లి వారిని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బడ్జెట్ సమాజంలోని ప్రతి వర్గాన్ని బలోపేతం చేస్తుందని, దేశంలోని నిరుపేదలు, గ్రామాలు, రైతుల్ని సౌభాగ్య పదంలోకి తీసుకుపోతుందని ప్రధాని మోదీ అన్నారు. ఇక బడ్జెట్లో ఏపీ ప్రాధాన్యం ఇచ్చినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మరోవైపు కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బడ్జెట్లో అసలు తెలంగాణ అనే పదమే లేకుండా నిషేధించారని మండిపడ్డారు. ఇటు రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో 2 జాతీయ పార్టీలు విఫలమయ్యాయని బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. 2 ప్రభుత్వాలు కలిసి తెలంగాణకి గుండు సున్నా ఇచ్చారంటూ ఫైర్ అయ్యారు. అటు ఈ బడ్జెట్లో ఏపీకి కేంద్రం ప్రాధాన్యత ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి. ये बजट समाज के हर वर्ग को शक्ति देने वाला बजट है। ये देश के गांव, गरीब किसान को समृद्धि की राह पर ले जाने वाला बजट है। पिछले 10 वर्षों में 25 करोड़ लोग गरीबी से बाहर निकले हैं। మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలి. కేంద్రం ఈరోజు బడ్జెట్లో చెప్పినప్పుడు పోలవరాన్ని వీలైనంత తొందరలో పూర్తి చేస్తామని నిర్దిష్టమైన హామీ ఇచ్చారు. వారికి మనస్ఫూర్తిగా ఈరోజు ఇందాక న్యూస్లో చూసిన అధ్యక్ష 15,000 కోట్ల రూపాయలు మన ఏ అమరావతి లేకుండా ఈరోజు వరకు ఇబ్బంది పడతాం. అలాంటి అమరావతికి కేంద్ర మంత్రి మన నాయకులు ప్రధానమంత్రి, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు బడ్జెట్లో ఈ రోజున 15,000 కోట్ల రూపాయలు అమరావతి కోసం రిలీజ్ చేసినందుకు సహృదయంతో మనస్ఫూర్తిగా కూటమి తరపున, మా అందరి తరపున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఎన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్కు నిధులను కేటాయించాలనో అన్నిటికీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని ప్రస్తావిస్తూ ఆ నిధులు కేటాయించడానికి ఒక అవకాశంగా తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే నిధులను ఆంధ్రప్రదేశ్కు ఎందుకు ఇస్తున్నారని మేము అడగడం లేదు. పునర్విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు నిధులు ఇచ్చినప్పుడు పునర్విభజన చట్టంలో భాగంగా తెలంగాణకు నిధులు ఇవ్వాలన్న బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదా? మెట్రోకు కానీ, మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ విషయంలో కానీ, RRR రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కానీ, ఏ విషయంలో కూడా ఈ బడ్జెట్లో ₹1 కూడా తెలంగాణకు ఇవ్వడానికి ప్రయత్నం చేయలేదు. కేంద్రము శీతకన్ను వేసింది, రాష్ట్రము కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఇద్దరు కలిసి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిండ్రు. 8 ఎంపీలు గెలిచిండ్రు. 2 జాతీయ పార్టీలు కలిసి, ఆయన 8 ఎంపీలు గెలిచి ఈయన 8 ఎంపీలు గెలిచిండ్రు. 8 ఎంపీలు గెలిపిస్తే వీళ్ళు రాష్ట్రానికి ఇచ్చిన బహుమానం ఏంటంటే గాడిద గుడ్డు. 8 ఎంపీలు బీజేపీని, 8 ఎంపీలు కాంగ్రెస్ని గెలిపిస్తే ఈ రాష్ట్రానికి 2 జాతీయ పార్టీలు కలిసి ఏమిచ్చిర్రా నాయన అంటే గాడిద గుడ్డు ఇచ్చిర్రు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చాలా శుభదినం. ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చినాక ఈరోజు కేంద్ర బడ్జెట్ పెడతాం. కేంద్ర బడ్జెట్లో కుంటిపడిపోయిన అమరావతికి, అంటే గత 5 సంవత్సరాల నుంచి అరాచక పాలన వలన
అరాచక అటవిక పాలన మూలాన అమరావతి ఏమైందో అందరికీ తెలిసిన విషయమే. అయితే కేంద్ర ప్రభుత్వం డెఫినెట్గా చాలా లిబరల్గా 15,000 కోట్ల రూపాయలు అనౌన్స్ చేస్తూ అమరావతి అభివృద్ధికి ప్రతి సంవత్సరం కావాల్సిన సపోర్ట్ కూడా అవసరాన్ని బట్టి చేస్తామని కూడా చెప్పడం